నువ్వు విన్నావా? వినలేదు. చూసావా? చూడలేదు. నీకు ఇంకొకరు చెప్పిన మాట. పోని వాళ్ళు చూసారా విన్నారా అంటే అదీ లేదు, వాళ్ళకి ఇంకొకళ్ళు చెప్పిన మాట. అలాంటి మాటను నువ్వు నిజమని నమ్మి ఇంకొకరి దగ్గరికి మోసుకుపోతే ఎలా అన్నమాట? నిజమే కదా. చూడండి వినంది నిజమని నమ్మి ఏమో అవునేమో అనుకొని ఇంకో నలుగురి దగ్గరికి మోసుకెళ్ళి వేరే వాళ్ళ పతనానికో లేకపోతే వేరే వాళ్ళు బాధపడ్డానికి మనం కారణమైతే ఎలా? కాకూడదు కదా. నిజం చెప్పాలంటే గాసిప్స్ అన్న లేని ప్రపంచం మనం చూస్తామా అంటే కష్టమేనేమో, కానీ మనవంతు ప్రయత్నం అయితే చెయ్యొచ్చు కదా. కదా నేను ఎన్నిసార్లు చెప్పినా ఇంకొకసారి చెప్తే బాగుండు అని చెప్పే మాట ఒకటి చెప్తాను. నేను రాసుకున్న మాట. చెప్పారట, చేశారట, అన్నారట, విన్నారట, చేస్తారట, చూస్తారట, అంటారట, వింటారట, అవునట, తెలుసట, కాదట, అనుకున్నారట. ఇలాంటి మాటలకి టాటా చెప్పకపోతే అవి మన వాటనే మార్చేస్తాయి. ఎందుకంటే అన్ని టాటాలే, ఎవరు చూసింది కాదు, ఎవరు విన్నది కాదు. ఏమో ఎంత నిజమో తెలీదు. అందుకే కళ్ళతో చూసింది నమ్ము, చెవులతో విన్నది చెప్పు అని నేను ఎప్పుడూ అంటూ ఉంటాను. నిన్ను నువ్వు తెలుసుకో, నీ మనసు చెప్పింది నడుచుకో. నీ కళ్ళతో నువ్వు చూడండి వినంది ఇంకోళ్ళ దగ్గరికి మోసుకెళ్ళను అని నీ మనసుకు నువ్వు చెప్పుకున్నావు అనుకో, ఇక అంతా మంచి జరుగుతుంది. ఎదుటి వాళ్ళ పతనానికి నువ్వు కారణం కాకపోయినంత వరకు నీ మనసు ఇచ్చే సంతోషం అంతా ఇంత కాదు.